హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బేబీ కార్న్ రెసిపీ చూపిస్తున్నానండి. బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎలాంటి డీప్ ఫ్రై అది లేకుండా ఆయిల్ చాలా తక్కువ వేసుకొని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా బేబీ కార్న్ని ఇలా కట్ చేసుకున్నానండి. దాన్ని వాటర్ వేసి సాల్ట్ వేసి చక్కగా బాయిల్ చేసేసుకున్నాను. కుక్కర్లో పెట్టుకోవచ్చండి. కుక్కర్లో పెట్టుకుంటే ఒక 4 విజిల్స్ అలా వేయించుకుంటే చక్కగా ఉడుకుతుంది బేబీ కార్న్ అనేది. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో గార్లిక్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకున్నానండి. అవి వేగిన తర్వాత దాంట్లోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్ ఇలాగా నిలువుగా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి కదండి, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకున్నాను. నేను ఇక్కడ బాగా కలిపేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ వేగనిస్తున్నాను వీటిని. ఇవన్నీ ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత పెప్పర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 స్పూన్ పెప్పర్ వేసుకున్నాను ఈ క్వాంటిటీకి. మీకు ఇంకా ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. మొత్తం బాగా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే రెడీ అయిపోయిందండి బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, క్విక్గా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.